FTTH, fiber to the home. సో ఇది కూడా మనం ఫైబర్ వేసేస్తామంట ఇలాగా. ఇక్కడ నుంచి ఇక్కడ మీ ఇల్లు ఉంది, ఇప్పుడు మీ ఇంటికి కూడా నేను కాపర్ తీసేసి ఫైబర్ తోని రీప్లేస్ చేస్తాను. అదేం నెట్వర్క్? అది ఫైబర్ నెట్వర్క్. ఇదేంటిది? కాపర్ నెట్వర్క్, ఇదేమో ఫైబర్ నెట్వర్క్. సో ఫైబర్ నెట్వర్క్ అంటే మన ఎలిమెంట్స్ ఇవే ఉంటాయా? మారిపోద్ది కదా. డ్రాప్ వైర్ ఉండదు, పిల్లర్ బీపీ ఉండదు, పిల్లర్ ఉండదు, MDF ఉండదు, దాని బదులు వేరే వస్తాయి, దానికి వేరే ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే, ఆ ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనం ఇప్పుడు ఎప్పుడైతే మనం ఫైబర్ ఇచ్చేసాం అనుకోండి, దెన్ 100 MBps స్పీడ్ మీకు 100 MBps వచ్చేస్తుంది. మీరు ఇలా వీడియో పట్టుకుంటే మొత్తం ఎట్ టైంలో ఎట్ గ్లాన్స్ లో మీరు వీడియో చూసుకోగలుగుతారు. సో ఇది బాగా అడ్వాంటేజ్ కదా. సో దానికి ఏం చేస్తామంటే ఇక్కడ ఒక OLT అని పెడతాం. ఏమిటిది? OLT, ఆప్టికల్ లైన్ టెర్మినల్. అది ఎక్స్చేంజ్ లో పెట్టుకుంటాం అన్నమాట. ఇప్పుడు MDF ఉండదు, ఇక్కడ ఎక్స్చేంజ్ ఉండదు, దాని బదులు ఏమొస్తుంది? OLT వస్తుంది. అది ఆప్టికల్ అన్నమాట, అంటే ఫైబర్ ఎలిమెంట్. అది దీన్ని ఏం చేస్తాను నేను, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక 4 పోర్ట్లు ఉన్నాయనుకోండి. ఓకే, ఇలాగ ఒకటి వేసి ఇక్కడ ఏంటి, ఒక స్ప్లిట్టర్ అని ఉంటుంది. ఏమిటిది? స్ప్లిట్టర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ పిల్లర్ ఇక్కడ మీకేమొస్తుంది? స్ప్లిట్టర్ వస్తుంది. అది ఫైబర్ అన్నమాట. ఓకే, తర్వాత ఏముంది? DP ఉంది కదా. DP బదులు ఇక్కడ ఏంటంటే యూ విల్ హ్యావ్ అనదర్ స్ప్లిట్టర్. ఇది ఫస్ట్ లెవెల్ స్ప్లిట్టర్, ఇది సెకండ్ లెవెల్ స్ప్లిట్టర్. ఓకే, సో ఈ స్ప్లిట్టర్ నుంచి ఈ స్ప్లిట్టర్కి వస్తుంది. ఈ స్ప్లిట్టర్ నుంచి నీకు ఇచ్చేస్తాం అన్నమాట. ఓకే, నీకు మోడల్, మళ్ళీ మోడల్ కూడా మారిపోతుంది. ఇప్పుడు నీకున్న మోడల్ ఏంటి? కాపర్ మోడల్. ఇప్పుడు ఫైబర్ మోడల్ వచ్చేస్తుంది. సో ఫైబర్ మోడల్ వచ్చేసి ఇది కూడా OFC, ఇది కూడా OF, ఇది కూడా OF. ఈ OLT వచ్చేసి ఈ మెయిన్ ఎక్స్చేంజ్ కి కలిపిస్తాం. ఇప్పుడు ఏమైంది? క్లౌడ్ నుంచి మీ ఇంటి వరకు కూడా ఫైబరే. అక్కడ నుంచి మొత్తం త్రూ అవుట్ మొత్తం అంతా ఏముంది? ఫైబర్ ఉంది. సో యూ విల్ గెట్ స్పీడ్ 100 MBps కావాలి, నీకు ఇంకా కావాలి 200 MBps కావాలి, 200 MBps కూడా కావాలి. అర్థమైందా? సో దట్ ఈస్ FTTH. దట్ ఈస్ అనదర్ నెట్వర్క్, కాపర్ నెట్వర్క్. ఇదేమో ఫైబర్ నెట్వర్క్. అర్థమైందండి? సో ఇక్కడ మెయిన్ ఎక్స్చేంజ్ ఉంది కదా. ఈ మెయిన్ ఎక్స్చేంజ్ దగ్గర ఏమంటే నిబ్ అనేది ఉంటుంది. నిబ్, నేషనల్ ఇంటర్నెట్ బ్యాక్ బోన్ అన్నమాట. అది డేటా నెట్వర్క్. ఆ నిబ్బులో ఏముంటుంది అంటే ఇక్కడ ఆ తర్వాత చూద్దాం. నిబ్ ఏమో క్లౌడ్ నిబ్ ఏమో క్లౌడ్ కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. క్లౌడ్ అంతా కూడా ఆ నిబ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, సో ఇది నెట్వర్క్. సో ఇన్ కేస్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఎ నెట్వర్క్ విత్ ఫైబర్, ఇలాగా చేసుకోవాలి. అర్థమైందా? సో దీంట్లో ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయా? ఇది బ్రాడ్బ్యాండ్, ఇదేమో FTTH. ఫైబర్ టు ద హోమ్. సో ఇంతకుముందు ఫైబర్ టు ద హోమ్ అన్నది మేమే చేసేవాడు. ఎక్స్చేంజ్ నుంచి మళ్ళీ ఇవన్నీ OLT పెట్టుకుని ఇక్కడ OLT పెట్టి, OLT నుంచి స్ప్లిట్టర్ పెట్టి, స్ప్లిట్టర్ లెవెల్ పెట్టి మేము కనెక్షన్ ఇచ్చేవాడు. ఓకే, వి యూస్ టు డూ దిస్ వర్క్. BSNL ఈ వర్క్ చేసేది. కానీ ఇప్పుడు ఏం చేసినట్టు ఓపెన్ చేసేసింది. ఓపెన్ ఇన్ ద సెన్స్ ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరైనా ఈ వర్క్ చేసుకోవచ్చు. సో ఇట్లాగా ఓపెన్ చేయడంతో మా దగ్గర ఇప్పుడు దగ్గర ఒక 500 మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు OLT కొనుక్కుంటున్నారు. ఓకే, ఈ స్ప్లిట్టర్లు కొనుక్కుంటున్నారు, మోడమ్లు వాళ్ళ చేత కొనిపిస్తున్నారు, ఫైబర్లు కొనుక్కుంటున్నారు, ఈ నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. ఓకే, 500 ఒక 200 OLT లో మన ఏముంటది? OLT ఇస్ సిస్టమ్ కదా.
మళ్ళీ దాంట్లో ఏంటి కెపాసిటీ ఉంటుంది కదా. ఓకే, సో 200 ఇచ్చేది ఉంటుంది, ఇది 250 అంటే 250 కనెక్షన్స్ ఇవ్వచ్చు అనమాట. అలాగే 500 ఇచ్చేది ఉంటుంది, 1000 ఉంటుంది, అలాగే మనకు పెద్ద పెద్దవి కూడా ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే బేసిక్ ఒక 250 కనెక్షన్స్ ఇస్తే ఒక OLT తీసుకుంటారు, పర్చేస్ చేస్తారు, 2 స్ప్లిట్టర్లు పర్చేస్ చేస్తారు, కేబుల్ పర్చేస్ చేసి వాళ్ళు ఇస్తున్నారు అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఓపెన్ ఏంటంటే వాళ్ళే చేసుకుంటారు. ఎక్కడి నుంచి? ఎక్స్చేంజ్ నుంచి సబ్స్క్రైబర్ వరకు. సో ఎక్స్చేంజ్ నుంచి క్లౌడ్కి బిఎస్ఎన్ఎల్ అన్నమాట. సో బిఎస్ఎన్ఎల్ రెస్పాన్సిబుల్ ఫ్రమ్ ఎక్స్చేంజ్ టు క్లౌడ్. ఎవరైతే ఇది చేసుకున్నారో వాళ్ళ ఎక్స్చేంజ్ నుంచి సబ్స్క్రైబర్ వాళ్ళది రెస్పాన్సిబిలిటీ అన్నమాట. ఇక్కడ ఏంటంటే రెవెన్యూ షేరింగ్ బేసిస్. రెవెన్యూ షేరింగ్ అంటే ఇతను ఇప్పుడు నెట్ తీసుకున్నాడు, మీరు నెట్ ఉంది కదా మీ ఇంట్లో, బిల్ పే చేస్తున్నారా? ఎంత పే చేస్తున్నారు పర్ మంత్? 400 పే చేస్తున్నారు. ఓకే, సో యూఆర్ పేయింగ్ 400. ఓకే, కొంతమంది 600 పే చేస్తారు, కొంతమంది 1000 పే చేస్తారు. ఓకే, డిఫరెంట్. ఓకే, 400 పే చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ఒక అతను వచ్చాడు, అతను ఇవన్నీ కొనుక్కొని నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసి నీకు ఫోన్ కనెక్షన్ ఇచ్చాడు, నువ్వు 400 పే చేసావు కదా. ఈ 400లో 50-50 అనమాట. 200 నీకు, 200 బిఎస్ఎన్ఎల్కి. అలాగా మనం ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఓపెన్ అనమాట, ఎవరైనా చేసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు మా దగ్గర 500 మంది ఉన్నారు, వాళ్ళు చేసుకుంటున్నారు. ఓకే, ఎవరందరూ కూడా ఏంటంటే అన్ఎంప్లాయీస్ అనమాట, అంటే ఉద్యోగం లేకుండా ఇక్కడ ఏమిటి అని తిరిగిన వాళ్ళు వచ్చి చేసుకుంటున్నారు, వాళ్ళకి ఈ ఆపర్చునిటీ ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ నా దగ్గరకు ఒక 4 కుర్రాళ్ళు వచ్చారు, వాళ్ళు మొత్తం ట్రైనింగ్ ఇచ్చారు, ఎట్లాగా ఇదంతా ఎలా వేయాలి ఏంటి అని మొత్తం ట్రైనింగ్ తీసుకున్నారు. ట్రైనింగ్ తీసుకుని ఒక OLT పెట్టుకుని వాళ్ళు స్టార్ట్ చేశారు. ఓకే, సో స్టార్ట్ చేశారు, ఒక OLT కాస్త ఇప్పుడు 5 OLTలు పెట్టారు, అంటే 200 కానీ ఇప్పుడు 1000 మోర్ దాన్ 1000 కనెక్షన్స్ ఇచ్చారు. సో అట్లాగా నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసుకుని వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఇది ఒక ఆపర్చునిటీ ఉంది. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, ఎవరైనా ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు 10 సంవత్సరాల నుంచి, ఓకే, ఏం చేయాలా బాబు ఏంటి అని అంటే చెప్పండి వాళ్ళకి, బాబు ఇది ఒక ఆపర్చునిటీ ఉంది, టెక్నికల్గా చిన్న సపోర్ట్ మేము ఇస్తాం, కావాల్సిన ట్రైనింగ్ అది మేము ఇస్తాము, కొద్దిగా కష్టపడాలి, ఒక 1 ఇయర్ కష్టపడాలి, 1 ఇయర్ కష్టపడి నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేయాలి కదా. నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసి ఒక 1 ఇయర్ కష్టపడితే దెన్ డెఫినెట్గా యుల్ గెట్ 20,000 వచ్చినా సఫిషియంట్ కదా, ఏమి రాకుండా ఉన్న వాళ్ళకి ఒక 20,000 వచ్చినా ఇది. సో వాళ్ళే ఓనర్ అవుతారు దానికి. ఓకే, వాళ్ళు ఇంకొకరికి జాబ్ ఇవ్వచ్చు, నాకు జాబ్ ఇవ్వండి అడగాల్సిన అవసరము లేదు, నువ్వే ఇంకొకరికి జాబ్ ఇచ్చేటట్టుగా ఉంటున్నారు. ఓకే.